హలో గైస్, వెల్కమ్ టు షేర్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెంగళూరులో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయినటువంటి టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వెళ్ళబోతున్నాము. వెనక సైడ్ బోర్డు ఉంది కదా, అదే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. దాని నుంచి టిప్పు సుల్తాన్ ప్యాలెస్లోకి వెళ్ళిపోయేసి లోపల డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చెప్తాను మీకు. చూడడానికి చాలా బాగుంది. మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు, వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. కీప్ వాచింగ్. ముందుగా ఇక్కడికి రావాలంటే ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అంటే ముందే మీ చేసుకొని అవసరం లేదు, ఇక్కడికి వచ్చినా సరే చేసుకోవచ్చు. వెనకాల క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా, దాన్ని స్కాన్ చేస్తే మనకి దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ప్రొవైడ్ చేయాల్సిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి మనీ పేమెంట్ చేసేస్తే లోపలికి ఎంట్రీ టికెట్ ఇచ్చేస్తారు. ఇంక వెళ్ళిపోవడమే లోపలికి. ఆ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయంటే ఫర్ ఇండియన్స్కి అయితేనేమో 20 రూపీస్, ఫారినర్స్కి అయితే 80 ఆర్ 40, 80 ఉంది, ఎంత ఉంది. ఇండియన్స్కి అయితే 20 రూపీసే. రావచ్చు, విజిట్ చేయొచ్చు. 20 రూపీసే కాబట్టి ఎవరైనా రావచ్చు అనమాట. ఓకే, మనం లోపలికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా టికెట్ తీసేసుకొని లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే వ్యూ ఇదనమాట. చక్కగా గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ప్యాలెస్లోకి వెళ్ళిపోదాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. ఓకే గైస్, మనం ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్లోకి అయితే వచ్చేసాం. చూడండి, మొత్తం ప్యాలెస్ అంతా చూపించేస్తాను. ఇదైతే వుడ్, ఇక్కడ వాడిన వుడ్ ప్రతి ప్లేస్లో కూడా, అంటే ఈ ప్యాలెస్లో వాడిన వుడ్ అంతా కూడా టేక్ వుడ్ అంట. ఓకే, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మొత్తం చూసేద్దాం. ఇటు సైడ్ అప్పర్ సైడ్ ఒక రూమ్ ఉంది, కింద సైడ్ ఒక రూమ్ ఉంది. ఇంకా అది పైకి వెళ్ళాలంటే మనం ఇంకో అనదర్ వే ఉంది. సో వీ కెన్ గో నౌ. ఇక్కడ రాశారు డు నాట్ టచ్ అండ్ డ్యామేజ్ ద వాల్స్ అంట. Through the highways till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. చూసారు కదా, ఇవన్నీ అల్మారాలు అన్నమాట. ఇవి ఆ కాలంలో రాజులు చేపించుకునేటటువంటి అల్మారాలు. మనకి ఇప్పుడు నార్మల్గా చేసేవాడి కన్నా డిఫరెంట్గా ఉందన్నమాట. తర్వాత ఈ స్టోన్ కూడా అది మామూలుగా మనం ఇప్పుడు ఇటుకలతో అట్లా కడతాం కదా, ఇవి స్టోన్తో కట్టిన ప్యాలెస్ అనమాట. ఇది పైన మనం చూడొచ్చు, సీలింగ్ అంతా కూడా వుడ్డే ఉంది, టేక్ వుడ్. తర్వాత ఇక్కడ డోర్స్, ఇక్కడ
ఇదిగోండి, మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఒక వ్యూ ఉంది కదా, బ్యాక్ సైడ్ నుంచి కూడా సేమ్ అదే వ్యూ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే టిప్పు సుల్తాన్ అనే మహారాజు ఇక్కడ పరిపాలించేవాడు అనమాట మైసూర్ని. అప్పుడు ఇక్కడ సమ్మర్లో అట్లాగా మీటింగ్స్ కండక్ట్ చేసేవాడంట. అంటే ఐ మీన్ అంతా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుతున్నారు. మొత్తం పరిసరాలంతా కూడా నీట్గా చేస్తున్నారు. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఇండో ఇస్లామిక్ స్ట్రక్చర్ అనమాట. మేము బెంగళూరులో విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయి మంచిగా వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు టాప్ 3లో వచ్చిందనమాట ఇది. సో ఇది సెలెక్ట్ చేసుకొని వచ్చేసాము. అది కూడా దీనికి చాలా హిస్టారికల్ చరిత్ర ఉంది కదా. ఈ ప్యాలెస్ కట్టడానికి 10 years అనేది పట్టిందనమాట వీళ్ళకి. ఆ 10 years కూడా ఫస్ట్ స్టార్ట్ చేసింది హైదర్ అలీ అనే మహారాజు. హైదర్ అలీ అనే మహారాజు మైసూర్ని పాలించేటప్పుడు ఆయన ఈ స్ట్రక్చర్ని కట్టించాడనమాట. స్టార్ట్ చేశాడు కట్టించడం. ఇది మొత్తం పూర్తి అయ్యేసరికి 10 years పట్టిందనమాట. తర్వాత టిప్పు సుల్తాన్ ఇక్కడ పరిపాలించాడు. ఇంకా ఇది ఎట్లా ఉందంటే చూడడానికి మన పెద్ద పెద్ద సినిమాల్లో లేకపోతే సీరియల్స్లో గ్రాఫిక్ కోసం పెడతారు కదా సినిమాల్లో కోటల్లాగా, సేమ్ దానికి ఎటువంటిది తీసేసేటట్లు లేదు. అంత బాగుందనమాట. నాకు ఇది చాలా నచ్చింది. మంచి విజిటింగ్ ప్లేస్. టికెట్ కూడా 20 rupees చూశారు కదా, ఎవరైనా రావచ్చు. సో ఇట్స్ అన్ అమేజింగ్ విజిటింగ్ ప్లేస్. ఇంకా మీకు మొత్తం చూపించలేదు, చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ వ్యూ సేమ్ ఇందాక మనం ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు ఏదైతే 2 rooms కింద ఒకటి పైన ఒకటి ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లాగనే ఉన్నాయి. వెళ్ళకూడదు అని చెప్పి ఇవి పెట్టేస్తున్నారు. ఇదిగోండి, లోపల మనం సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ చూస్తూ ఉంటాం కదా రాజు కోటలు ఎట్లా ఉంటాయో సేమ్ అదే స్ట్రక్చరు. ఫస్ట్ టైం అనమాట. గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. పైన కూడా అట్లాగే ఉంది చూడండి. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్టు కూడా మనకు అర్థం కాదనమాట బయట నుంచి చూస్తే. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఏం సపరేట్గా ఫ్లోర్ ఏం లేదు. అప్పట్లో ఇది ఎంత ఖర్చు అయ్యి ఉండిద్దో, ఇప్పుడైతే మాత్రం చాలా ఖర్చు అవుతుంది ఇట్లాంటి స్ట్రక్చర్ కట్టాలంటే. తర్వాత మ్యూజియం ఉంది లోపల. మ్యూజియం చూసి వచ్చాక తర్వాత మాట్లాడదాం మళ్ళీ మిగతాది. మనం బెంగళూరులో ఈ ప్లేస్కి రావాలంటే టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి కేఆర్ మార్కెట్కి రావాలి. అంటే కేఆర్ మార్కెట్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. మెజెస్టిక్ నుంచి అయినా సరే, ఏ ప్లేస్ నుంచి అయినా సరే కేఆర్ మార్కెట్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి ఈజీగా వచ్చేసేయచ్చు. ఇందా చెప్పాను కదా స్టార్ట్ చేసింది హైదర్ అలీ అని చెప్పి, అంటే టిప్పు సుల్తాన్ ఫాదర్. ఆయన స్టార్ట్ చేసిన ఒక 10 yearsకి కంప్లీట్ అయింది. ఇది ఎవరి చేత కంప్లీట్ అవ్వబడింది అంటే టిప్పు సుల్తాన్ చేత కంప్లీట్ చేయబడింది. అంటే స్టార్ట్ చేసిందేమో హైదర్ అలీ, కంప్లీట్ చేసిందేమో టిప్పు సుల్తాను. సో ఇక్కడ పరిపాలించాడు అనమాట టిప్పు సుల్తాను. వెరీ నైస్. స్ట్రక్చర్స్ అయితే ఇప్పుడు మన ఇంజనీర్స్ కట్టాలంటే ఏదో ఆర్టిఫిషియల్గా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఇదైతే ఎంత న్యాచురల్గా ఉందో, అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే అంత న్యాచురల్గా ఉంది. నిజం అప్పట్లో అర్మాలని అట్లా కడతారు, అంటే ఏమన్నా పెట్టుకోవడానికి అన్నట్టు, అంటే దీపాలు అట్లాంటివి పెడతారు కదా, అట్లాంటివి.
ఇక్కడ చూడండి వాల్కి ఆ అల్మారాలో కూడా డిజైన్ అన్నమాట. ప్రతిదీ ఎంత నీట్ ఫినిషింగ్, ఎంత మంచిగా చెక్కారంటే మార్వెలస్, సూపర్. అసలు ఇన్ని సంవత్సరాలు దీన్ని ఇంత మంచిగా కాపాడుతున్నారన్నా కూడా గ్రేట్ విషయమే కదా. ప్యాలెస్లోంచి బయటకు వచ్చేసాము. బయటకంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయామని కాదు, ప్యాలెస్ పక్కన చిన్న గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడికి వచ్చామన్నమాట. నైస్. సింపుల్గా బెంగళూరులో సింపుల్గా అయిపోవాలి, మంచిగా ఉండాలి, ప్లస్ తక్కువ టైమే మనకి ఉంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే 2 అవర్స్లో అయిపోద్ది అనమాట మొత్తం చూడడం. కానీ మనం ఏదైనా సరే చదువుకోవడం, అక్కడ ఉంటే పెట్టుంటారు కదా ఇన్ఫర్మేషన్, అదంతా తెలుసుకోవడం కానీ పెద్ద టైం పడుతుంది. 2 అవర్స్. ఇంకా స్పెండ్ చేయాలంటే 3-4 అవర్స్, అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయలేము ఇక్కడ. ఎందుకంటే ప్యాలెస్ గార్డెన్ తప్పితే ఇంకా ఇక్కడ ఏమీ ఉండదు. ఇంకా లోపల కత్తులు కటార్లు అవి చూపించాను కదా, అవి ఉంటాయి. అది విషయం. ఇక్కడైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు బెంగళూరులో. ముందు హిస్టారికల్ ప్లేసెస్ని మెయింటైన్ చేస్తున్నందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకే, ఇదనమాట గార్డెన్. ఓకే గైస్, మొత్తం చూసేశారు కదా, మేము కూడా మొత్తం చూసేసాము, ఇంక అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. మీరు కనుక బెంగళూరు కనుక వస్తే తప్పనిసరిగా చూడండి. మీరు గూగుల్లో టైప్ చేసుకున్నా సరే ఇబ్బంది లేదు, టాప్ 3లోనే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, బాయ్ ఫర్ దిస్ టైం. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ రామదారం, సైనింగ్ ఆఫ్.